వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే పునర్వసు అంటే ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు గురు నక్షత్రం అంటే పునర్వసు విశాఖ పూర్వభాద్రకి గురువు అధిపతి కాబట్టి ఇందులో విశాఖ 4వ పాదం మాత్రమే ఉంటుంది. కాబట్టి గురువు యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. ఈ 3 నక్షత్రాల వారు గురువు ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది, దక్షిణామూర్తి ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే ఈ యొక్క రాశిలో అనురాధ నక్షత్రము మరియు జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉంటాయి. అయితే విశాఖ వారికి ఏంటంటే కొంత నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం చెప్పాలంటే. అదేవిధంగా కాస్త విశాఖ వారు సహజంగానే కాస్త ధైర్యము అండ్ గైడింగ్ నేచర్ కూడా ఉంటుంది. కాకపోతే వీళ్ళు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్తుండాలి ఈ సంవత్సరం. ఎందుకంటే 4వ స్థానంలో ఉండే రాహు యొక్క ఎఫెక్ట్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వారికి. అందులోని ఈ రాశిలో పుట్టినటువంటి వారి వృశ్చికం వారికి అనురాధ నక్షత్రం వారు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో, ఎందుకంటే అనురాధ నక్షత్రం వారికి కూడా కాస్త అంటే హెల్త్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ, మరియు అదేవిధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది తొందరగా అంటే ఈ ఫుడ్ తింటే అనవసరంగా తొందరగా జీర్ణం అవ్వదు అనుకునేటువంటి వాటిని వదిలేయడం మంచిది. స్టాక్ ఐటమ్స్ ఎక్కువగా తినకండి, అంటే నిన్నటిది లేకపోతే బేకరీ ఐటమ్స్ ఇట్లాంటివి కొంచెం వీలున్నప్పుడల్లా అంటే తినాలనిపిస్తే అప్పటికప్పుడు వేడివేడిదే తినండి, కానీ అది పెట్టేసుకుని సర్లే రేపటికి కూడా పనిచేస్తుందని ఇలాంటి తప్పిదాలు మాత్రం చేయకండి. బికాజ్ ఆఫ్ అనురాధ నక్షత్రం వారికి పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ పంచమ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో అది అంటే డైజెస్టివ్ సిస్టమ్ని చెప్తూ ఉంటుంది. కాబట్టి శని అక్కడ ఉన్నాడు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని లేదా కాలభైరవుని ఆరాధించడం మంచిది. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం వారు ప్రధానంగా వీరికి కూడా తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి చెప్పాలంటే జ్యేష్ఠ నక్షత్రం వారికి. కాకపోతే ఏంటంటే ఈ 3 నక్షత్రాల వారు కూడా మీరు గమనించినట్లయితే ఎంత టాలెంట్ ఉన్నా ఎంత మంచితనం ఉన్నా బయటికి చెప్పుకోరు, వాళ్ళే ఉండిపోతుంటారు. ఎన్ని గొప్పలు అది చేసి చెప్పుకోరు, అదొక ఇది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ముగ్గురికి కూడా విదేశాల్లో సెటిల్ అవ్వాలి అని అనుకునే ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది. కాకపోతే సంవత్సరం మొదట్లో కొంత కుటుంబ సభ్యులతోని, సంతానం మూలంగా, ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ మూలంగా కొంత గొడవలు, ఘర్షణ యోగం అనేటువంటి చూపిస్తుంది. కాస్త అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎక్కువగా ఉద్యోగం విషయంలో మరింత ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి అనుకునేటువంటి వారు కాస్త గణపతిని ఎక్కువగా ఆరాధించండి. మీరు కూర్చునేటువంటి టేబుల్ ఏదైతే ఉంటుందో వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా లేకపోతే ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నా అక్కడ గణపతి ప్రతిమ ఒకటి పెట్టుకొని గణపతిని ఆరాధిస్తూ చేయండి. కాకపోతే ఈ 3 నక్షత్రాల వారు కూడా కాలభైరవ అష్టకము, దక్షిణామూర్తి స్తోత్ర పఠనము ఎంత చేస్తూ ఉంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క నిర్ణయాలు బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం జరుగుతుంది. చాలామందికి జాతకం అనేటువంటిది తెలియదు. మరి అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ 2026 సంవత్సరంలో. అసలు 2026 సంవత్సరంలో మేము హ్యాపీగా ఉండాలి, కానీ మాకు జాతకం తెలియదు. ఒకవేళ తెలిసినా డేట్ ఆఫ్ బర్త్ వరకు తెలుస్తుంది, నక్షత్రం వరకు తెలుస్తుంది, కానీ టైం తెలియదు. దాని ద్వారా మనకు లగ్నం తెలియదు. అప్పుడు ఎలాగా అంటే కొన్ని మేజర్ ఈవెంట్స్ ఉంటాయి లైఫ్లో. అంటే వివాహం చేసుకోవడము, ఏదైనా ఒక వ్యాపారం చేయడము, అలాగే విదేశాలకు వెళ్ళడము, ధనపరంగా బాగా అభివృద్ధి అవ్వడం, ఇవన్నీ కూడా కొన్నిటిని మీరు కొన్ని సంకేతాలతో తెలుసుకోవచ్చు. మరికొన్ని ఏంటంటే కొన్ని దేవతా సంబంధించిన ఉపాసన చేయడం ద్వారా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. వాటిని ఎలాగా అనేటువంటి విషయం ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చూడండి, లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? ధనం మూలం ఇదం జగత్. శాస్త్రం కూడా మనల్ని ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించమనే చెప్పింది చెప్పాలంటే. ఓకే, అయితే ఇక్కడ గమనించినట్లయితే మీకు ధనపరమైనటువంటి విషయాల్లో బాగా కలిసి రావాలి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉండాలి అని అంటే కనుక నేను చెప్పేది ఒకటే, మీ యొక్క లగ్నం నుంచి 2వ అధిపతి తెలియదు, మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలియదు, మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే ప్లానెట్ ఎవరో తెలియదు అని అన్నప్పుడు సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అనే మంత్రం చేసుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చాలామందికి ఏమంటే నాకు ఏ నెంబర్ బాగా కలిసి వస్తుంది, ఏ రోజు బాగా లక్కీగా ఉంటుందని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు 7 వారాల్లో ఏ వారం బాగుందో చూసుకోండి. ఆదివారం బాగుందా అంటే రవి యొక్క నక్షత్రాలు ఆదివారాలు మీరు చేయొచ్చు పని. 1వ నెంబరు లేదా 10వ నెంబరు ఇట్లా అంటే కూడితే 1 వచ్చే దాంట్లో మీరు చేసుకోవచ్చు.
అలాగే సోమవారాలు బాగుందండి, ప్రతిసారి నాకు సోమవారం బాగా కలిసి వస్తుందండి అన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా బిజినెస్లు చేయడం కానీ, వస్త్రానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినవి చేయొచ్చని అర్థం అనమాట. అలాగే 2వ నెంబర్ బాగా కలిసి వస్తుందని. మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు కానీ వాళ్ళకి మంగళవారాలు బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఏం కొన్నా నేను మంగళవారం కొంటానండి, మంగళవారం బాగా కలిసి వస్తుంది అంటారు. అలాంటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, మరియు మిషనరీసు, పవర్ రిలేటెడ్ ఇలాంటివి ఏవైనా సరే మీరు ప్రారంభించడం చేయొచ్చు. బుధవారం కనుక మీరు చేయాలి అని అనుకుంటే గమనించుకున్నట్లయితే అంటే బుధవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. బుధుడు వ్యాపారానికి కారకుడు. సహజంగానే బుధుడు కనుక బాగుంటే వాళ్ళకి ఇయర్స్ కూడా కొంచెం మంచి పెద్ద చెవులు ఇలా ఉంటాయి, వాళ్ళకి మంచి వాగ్దాటి ఉంటుంది. అందుకే చూడండి, మార్కెటింగ్లో ఎవరు బాగా రాణిస్తారు అంటే మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు బాగున్న వాళ్ళు మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించడం. అలాంటి వాళ్ళు ఏంటంటే బుధవారాలు ప్రారంభించడం అనేది మంచిది. వాళ్ళకి 5 నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కుజుడికి సంబంధించిన 9 నెంబర్. ఇక శుక్రవారం లేదా గురువారం తీసుకుందాం. గురువారం అయితే గురువుకి సంబంధించినటువంటి వారాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. అంటే టీచింగ్ లైన్స్లో బాగా కలిసి వస్తుంది మీకు. అది ఓన్గా బిజినెస్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా జాయిన్ అవ్వడం కానీ టీచింగ్స్లో బాగా కలిసి వస్తుంది అర్థం. శుక్రవారం కనుక మీకు అన్ని విధాలా బాగుంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ మీకు ఆ యొక్క వారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో మీరు ఆరోగ్య సంబంధించినటువంటివి మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా, లేకపోతే ఆరోగ్య సంబంధించిన బిజినెస్లు ఏం చేస్తున్నా సరే బాగుంటుంది. ఇక శనివారాలు బాగున్న వాళ్ళు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు. శనికి 2 రకాల కారకత్వాలు ఉంటాయి. రాహు యోగించిన శనివారం యోగిస్తుంది సహజంగా శని. అయితే ఈ శనివారాలు పర్టికులర్గా మీరు యోగిస్తుంది అంటే జాబ్ కన్సల్టెన్సీ, జాబ్ చేయడము, లేకపోతే కొంతమంది చూడండి ఈ కోళ్ళ పెంపకం, మేకల పెంపకం ఇవి చేస్తూ ఉంటారు, గొర్రెల పెంపకం అవి చేసుకోవచ్చు. ఇక మంగళవారాలు ఇప్పుడు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు మనం చెప్పుకున్నాం కదా. మంగళవారాలు కూడా కేతువు కూడా చూసుకోవచ్చు కుజుడితో పాటు. కాబట్టి మంగళవారాలు కలిసి వస్తుందన్నా సరే మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్, శనివారము మంగళవారం 2 సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళొచ్చు. మంగళవారాలు కలిసి వస్తుందంటే కొంతవరకు మీరు ఆధ్యాత్మికమైనటువంటి, గురువారం మంగళవారం 2 కలిసి వస్తుందంటే ఆధ్యాత్మికమైన వాటిలో కూడా బాగా కలిసి వస్తుందని అర్థం చేసుకోవాలి. అయితే మీకు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు 2026 సంవత్సరంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు వివాహం అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః అని చేసుకోండి. నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గురుగ్రహం దగ్గర కూడా గోవులకి అరటికాయలు, బెల్లము తినిపించండి.